మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. చంద్రబాబు గారు విజయ గర్వంతో వికటట్టహాసం చేస్తున్న చంద్రబాబు, ప్రతీకారేచ్ఛతో పగలబడి నవ్వుతున్న చంద్రబాబు. ఇది నీ రాజకీయ పతనానికి నాంది. నీ రాజకీయ జీవితానికి సమాజం నువ్వే తవ్వుకుంటున్నావు. నువ్వే గుంటతో నీ రాజకీయ జీవితాన్ని ఆ గుంటలో పూడ్చిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకో ఎలాగో నీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణవాదాన్ని లేపి రెచ్చగొట్టి మాదిగల్లో ఆశల్ని కల్పించి మీది మాలలు తింటున్నారు, మీది మీరు లాక్కోండి, మీరు బలంగా ఉద్యమం చేయండి అని చెప్పేసి మాదిగల్ని రెచ్చగొట్టి, అదేవిధంగా మాలలతో మళ్ళీ జిఎంసి బాలయోగి నీ వైపు, కడెం శ్రీహరిని మోగారు వారిని ఆ వైపు పెట్టి, బాలయోగి నువ్వు కనుక ఇప్పుడు మీటింగ్ పెట్టకపోతే మాలలు నష్టపోతారు, మాదిగలకి వాళ్ళకి తప్పదు, వాళ్ళు భారీగా మీటింగులు పెట్టారని చెప్పి ఇరు వర్గాల్ని రెచ్చగొట్టి 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 ఆ రోజు నీ పబ్బం గడుపుకున్నావు. నువ్వు 94లోనో ఎప్పుడో వర్గీకరణ చేసినప్పుడు 4 సంవత్సరాల పాటు వర్గీకరణ ఫలితాల్ని మాదిగలు అనుభవించినప్పుడు కృష్ణమాదిగ గారు మధ్య కృష్ణమాదిగ చెప్తా ఉంటాడు, మరి 4 సంవత్సరాల్లో మాకు 4,000 ఉద్యోగాలు వచ్చినాయి సంవత్సరానికి, లేదా 5,000 ఉద్యోగాలు వచ్చినాయి మాకు, లేదా 10,000 ఉద్యోగాలు వచ్చినాయి, మేము పొందాం, మేము లబ్ధి పొందామని. ఆ టైంలో మాలల యొక్క అవకాశాలను మాదిగలు లాక్కున్నారు, మేము లబ్ధి పొందామని కృష్ణమాదిగ ఒక పక్క చెప్తానే ఉన్నాడు. ఆ రోజు ఏ మాలలు కూడా మాదిగల మీద తగాదకు వెళ్ళలేదు. ఏ మాల మాదిగల బజార్ను బట్టి కొట్టుకోలేదు. మా సీట్ నువ్వు లాక్కున్నావు ఎక్కడ మాట వరుసకు పల్లెత్తి కూడా అనలేదు. అసలు ఏ రోజు కూడా మాలా మాదిగల చిన్న గొడవ కూడా రాలేదు. నువ్వు పెట్టిన గొడవ తప్ప. చలో సెక్రటరీ అసెంబ్లీ ముట్టడి, మాలల మీద గుర్రాలని తొక్కిచ్చావు, గుర్రాలతో తొక్కిచ్చావు, వాటర్ క్యాన్లు పంపించావు, మనుషులు చంపేశావు. మళ్ళీ సెక్రటరీ ముట్టడి, మాదిగలకు చేపించావు, మాదిగలను మళ్ళీ గుర్రాలతో తొక్కిచ్చావు, నీళ్ళ క్యాన్లు తొక్కిచ్చావు, మాదిగలను చంపేశావు, మాదిగ బిడ్డలు ఎంతోమంది చచ్చిపోయారు. నీ అధికార దాహానికి మాలా మాదిగల మధ్య వైరం పెట్టి బలి చేసే ఉద్దేశం కాకపోతే వాళ్ళకి న్యాయం చేసే ఉద్దేశం నీ దగ్గర ఏమైనా ఉందా? ఆ రోజు మాలా మాదిగలు కొట్టుకోలేదు, 4 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కూడుకున్న ధర్మాసనం ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందో మీరు క్లియర్గా చదవండి. ఆర్టికల్ 341ని సవరణ చేయకుండా ఇది చెల్లదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఆ రోజు మీరు వర్గీకరణ జీవో ఇచ్చిన రోజు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రోజు మీరు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినటువంటి రాజకీయవేత్త, రాజకీయ దురంధరుడు, ఒక విజనరీ కలిగిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, హైటెక్ సిటీ కట్టే ముఖ్యమంత్రి, పెద్ద పెద్ద వంతెనలు పెద్ద పెద్ద రోడ్లు వేసే ముఖ్యమంత్రిని నేను విజనరీ అని చెప్పుకునే నీకు వర్గీకరణ చెయ్యాలి అంటే ఆర్టికల్ 341 మార్చాలని తెలియదు. ఆ రోజు తెలిసి కావాలని మాలా మాదిగల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళని గొడవ పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి దౌర్జన్యాలు చేసుకొని కొట్టుకునే విధంగా తీసుకురావాలని, వీధి పోట్లకు తీసుకురావాలనే ప్రయత్నం ఆ రోజు నువ్వు మొదలుపెట్టావు. కృష్ణమాదిగను ఒకవైపు పావుగా వాడుకున్నావు, ఒకవైపు జిఎంసి బాలయ్యను పావుగా వాడుకున్నావు, ఇంకోవైపు డేవిడ్ రాజును పావుగా వాడుకున్నావు, ఒకవైపు జూపుడు ప్రభాకరరావు పావుగా వాడుకున్నావు, ఒకవైపు కడెం శ్రీహరిని వాడుకున్నావు. ఈ విధంగా నీకు ఎవరెవరైతే అస్త్రాలుగా మాలా మాదిగలు ఉపయోగపడ్డారో వాళ్ళందరికీ మీకు రాజకీయ జీవితం కల్పిస్తాను, మీకు అది కల్పిస్తాను, మీకు ఇది కల్పిస్తాను, కానిండి పోరాడుకోండి, కానిండి తన్నుకోండి, మీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే కారంచేడులో మాదిగల మీద దాడి జరిగితే మాలలు ఏం చేశారో నేను చూశాను, కాబట్టి మాలా మాదిగలు కలిసి ఉండకూడదు. దళిత మహాసభ రూపంలో ఒక్కసారిగా ఉవ్వెత్తినటువంటి ఎస్సీల పోరాట ప్రతిభని నేను చూశాను. ఆ ప్రతిభని జీరో చేయాలి అంటే, మీరు పోరాటం చేయకుండా ఉండాలి అంటే మాలా మాదిగలు కొట్టాలి, వాళ్ళ ఐక్యతను చెడగొట్టాలి. అది నీ మనసులో ఉన్నమాట. ఓకే, వెరీ గుడ్. మాదిగలకు న్యాయం చేయాలనుకున్నావు. ఆ రోజే నువ్వు ఆర్డినెన్స్ ఇచ్చే రోజే నువ్వు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నావు. ప్రధానమంత్రి ఆ రోజు నువ్వు ఏం చెప్తే మొరార్జీ దేశాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఏం చెప్తే నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్వానీ నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు బీజేపీ నాయకులు నీ చేతుల్లో ఉన్నారు. వెంకయ్య నువ్వు కూర్చుంటాడు, నిలబడతాడు. ఆ రోజు వెంకయ్య అధ్యక్షుడు కూడా భారతీయ జనతా పార్టీ. మరి ఆ రోజు నువ్వు ఆర్టికల్ 341 సవరణ చేయండి అయ్యా. వాళ్ళలో ఈ విధంగా కేటగరైజేషన్ చేయకపోతే కొన్ని వర్గాలు నష్టపోతున్నాయి అని చెప్పి 341 కనుక సవరణ చేయించి కనుక ఉన్నట్టయితే, పార్లమెంటులో సవరణ చేస్తే, చట్ట సవరణ చేస్తే దీనికి ఎటువంటి అభ్యంతరం లేదని 5 జడ్జిలతో కూర్చున్న ధర్మాసనం ఆ రోజు చెప్పింది. ఈరోజు మళ్ళా అదే 2004 తర్వాత 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ 7 సభ్యుల ధర్మాసనం
దానిలో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నారు. 565 పేజీల తీర్పులో 436 సార్లు ఆర్టికల్ 341 మార్చకుండా వర్గీకరణ చేయలేము, ఆర్టికల్ 341 మార్చకుండా వర్గీకరణ చేయలేము. చివరిలో ఏం చెప్పింది? వాట్ ఎవర్ ఇట్ మే బి, క్లాసిఫికేషన్ ఈజ్ పాసిబుల్ వెన్ ఎవర్ అవైలబుల్ డేటా ఈజ్ దేర్ యాజ్ క్లాస్ యాజ్ ఎ హోల్. ప్లీజ్ give the preferential treatment to the most and more backward classes. ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. ఎలా చెప్పింది? అది కూడా క్లాస్ యాజ్ ఏ హోల్. ఒక క్లాస్ మొత్తాన్ని ఒక క్లాస్గా తీసుకోండి. 59 ఉపకులాల్లో వెనకబడ్డ వాళ్ళందరినీ బాగా అట్టడుకున్న వాళ్ళు ఒక క్లాస్గా తీసుకోండి అని చెప్పిందే కానీ మాలని ఏలో పెడతాను, మాదిగల్ని బిలో పెడతాను, ఇంకొకరిని సీలో పెడతానని చెప్పేసి సుప్రీంకోర్టు మీకు చెప్పలేదు. మీ అబ్బా కొడుకుని కూర్చొని మాట్లాడుకోవడానికి ఇదే మీ ఇళ్ళు కాదు. ఈ పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ పదవి కూడా మీరు ఎర్రటట్లో తిరిగితేనో, నీ కొడుకు పాదయాత్ర చేస్తేనో, పవన్ కళ్యాణ్ కారం పూసుకొని ఎగిరితేనో మీకు ఈ పదవి కానీ, ఈ మెజారిటీ కానీ, ఈ 125 స్థానాలు కానీ రాలేదు. మీరు మీ ఆఫీసులో పెట్టుకోవాల్సిన ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అతను చేసిన వైఫల్యాల వల్ల, అతను చేసిన దుర్మార్గాల వల్ల, అతను చేసిన దుష్ట పాలన వల్ల, అతను కక్ష సాధింపు ధోరణితో చేసినటువంటి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని పట్ల విసికెత్తి ఎవడో ఒకటి మీకేసారే కానీ నువ్వు చెప్పిన సూపర్ 6 హామీలు అమలు చేస్తావు నమ్మకం ఏ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు లేవు. నువ్వు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేస్తావు. ఉగాది సాక్షిగా పంచాంగ శ్రవణం మీ పక్కన ఒక పక్కన మీ ఆఫీసులో చేయించినప్పుడు ఈ ఉగాది సాక్షిగా చెప్తున్నా, వాలంటీర్లారా నేను వస్తే వ్యవస్థను రద్దు చేయను, 10,000 రూపాయలు మీకు జీతాలు ఇస్తాను, 5,000తో పెట్టి జాగ్రత్త చేస్తాను, జగన్మోహన్ రెడ్డికి 10,000తో నేను ఇస్తానని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఎక్కడుంది, మేమేం చేసామని చెప్పి ఒక లఫుట్ గడితో మాట్లాడిస్తున్నాం శాసనసభలో. సో మీరు నిజం చెప్పరు, నిజం చెప్తే మీ తల 1000 ఒక్కల వద్దని రాజశేఖర్ గారు చెప్పింది నిజం. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తారు. అయినప్పటికీ కూడా విధి లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేయలేక అవతల ఎవరో ఒకరు ఎవడైతే ఏం పని జగన్మోహన్ కాకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఫ్యాన్కి వ్యతిరేకంగా కూటమికి వేశారే కానీ మిమ్మల్ని చూసో మీ మాటలు నమ్మో మీరు ఇచ్చిన హామీలు అమలుపరుస్తున్న నమ్మకంతో మీరేదో చేస్తారన్నట్టు ఒక విజనరీ తోట ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గౌరవించలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? సరే ఓకే, ఆ రోజు తీసేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు చెప్పండి, వినయ ప్రభుత్వమే కదా, మీ సపోర్ట్ లేకపోతే కూటమి ప్రభుత్వం అక్కడ నిలబడదు కదా, మీరు విత్డ్రా చేసుకుంటే అక్కడ గవర్నమెంట్ పడిపోద్ది కదా. ఇప్పుడైనా సరే సుప్రీంకోర్టుతో అబద్ధపు తీర్పులు ఇప్పించి మాదిగలను ఒక పక్క నుంచి ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మీకు వర్గీకరణ చేస్తున్నావు? అయిపోయింది, వర్గీకరణ చేసేస్తున్నావు, కమిటీ వేస్తున్నావు. అసలు జ్ఞానం ఉందా నీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయటమేనా, లేకపోతే ఆ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడుకున్న ధర్మాసనం, అందులో జస్టిస్ చంద్రచూడ్ అంటే ప్రధాన న్యాయమూర్తి కూడా కూర్చొని ఇచ్చిన జడ్జిమెంట్ని దాన్ని పరిశీలించండి, దాని మీద కమిషన్ వేస్తారు. నువ్వు అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించావు. నువ్వు ఇక్కడ ధిక్కరించి మాదిగలను మోసం చేస్తున్నావు. పక్క నుంచి మళ్ళీ మీకేదో చేస్తానని చెప్పి ఏం చేస్తావు? చెయ్యి. నరేంద్ర మోడీ వచ్చాడు, మీకు వర్గీకరణ చేస్తానని చెప్పి హైదరాబాద్లో చెప్పాడు. ఆ నరేంద్ర మోడీని మెడల వంచు, వర్గీకరణ చేయాలి అంటే 341 ఆర్టికల్ మార్చవయ్యా అని చెప్పు. జమిలీ ఎలక్షన్స్ కావాలి అంటే రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి మోర్ దెన్ 50% ఆఫ్ ది రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కావాలి అంటే నరేంద్ర మోడీ దానికోసం ఎంత పోరాడుతున్నాడు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ కోసం మహారాష్ట్ర గెలిపించుకున్నాడు కదా. అదేవిధంగా నరేంద్ర మోడీ మెడలు వంచి 341 ఆర్టికల్ సవరణ చేయించు, కేటగరైజేషన్ చేయి. ఎవడు కాదంటాడు? నిన్న ఎవరన్నా మాట్లాడతారా? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కనుక నువ్వు మార్చి కేటగరైజ్ చేస్తే ఎవడు మాట్లాడు. ఇప్పుడు ఎవడు పోరాటం చేసి ఏం చేస్తారో తెలుసా? మీ కుతంత్రాలని, మీ కుళ్ళుని, మీ కుట్రని బయటపెట్టే ప్రయత్నమే కానీ వర్గీకరణ వ్యతిరేకించే ప్రయత్నం కాదు. మాళ్ళది చెప్పడంలో విఫలమయ్యారంతే. ఇప్పుడు కృష్ణమాదిగతోటి లేని జడ్జిమెంట్ తీసుకొచ్చి అమలు చేస్తానని చెప్పేసి ఊరించి ఉరికించి ఏదేదో చేసేస్తానని చెప్పేసి వెనక్కి కూర్చొని వికటహాసం చేస్తున్న చంద్రబాబు నాయుడు, వెక్కిలి నవ్వులు నవ్వుతున్న చంద్రబాబు నాయుడు, ఇది నీ రాజకీయ పతనానికి నాంది. మాలా మాదిగలు ఎంతోసేపు కొట్టుకున్నారు దగ్గరకు వచ్చి ఒక్కసారి కనుక గట్టిగా కావలించుకుంటే నీ రాజకీయ కూటమి నీ పీఠం కదిలిపోద్ది. రాజకీయ జీవితానికి సమాధి వేయడానికి మాలా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు చెప్పినట్టు పోట్లాడుకుంటుంది ఎవరో తక్కువ స్థాయిలో
కొద్ది మంది నాయకులు మాత్రమే మాలా మాదిగలు ఎక్కడ తగాదలు లేవు, వర్గీకరణ మీద చర్చలు లేవు. ఎవడ పనికి వాడు పోతున్నాడు, పని లేని వాళ్ళు, పసలేని వాళ్ళు మాత్రమే నువ్వు చెప్పిన మాటలు విని నీ యొక్క ప్రోత్సాహంతో ఇరు వర్గాల నుంచి నీ ప్రోత్సాహంతో సభలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల నుండి నీ ప్రోత్సాహంతో సభలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల నుండి నీ ప్రోత్సాహంతో సభలు జరుగుతున్నాయి. ముమ్మాటికి ఇది నిజం. తెలుగుదేశంలో ఉన్న మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్ పెడతారు. చంద్రబాబు వర్గీకరణ చేస్తాడు, అతను మాత్రం ప్రశ్నించరు. తెలుగుదేశంలో ఉన్న మాదిగ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే నీ పార్టీలో ఉన్న మాలా మాదిగలను కూర్చోబెట్టుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళు ఏదో మాట్లాడినట్టు, వాళ్ళు చర్చించినట్టు నువ్వు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు నువ్వు కూర్చోమంటే కూర్చున్నావు, నిలబడమంటే నిలబడేవాళ్ళు. నోరు ఎప్పుడన్నా తెరుస్తారా వాళ్ళు? ఆవిలించడానికి కూడా నేను అడిగి నోరు తెరిచేటటువంటి ఆ బృందంతో ఒక మీటింగా. మీ కొడుకు అమ్మ తల్లికి వందనం ఆ పథకం పెట్టాలంటే రోడ్డు మ్యాప్ వేయాలి, సంఘాలతో కూర్చొని మాట్లాడతాం, చర్చిస్తాం, వచ్చే సంవత్సరం అమలు చేస్తామని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అరే కులాలకు సంబంధించిన విషయం కదా, ఆ కుల సంఘాల నాయకులతో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇంత ఏలా పార్లమెంట్లో చర్చ చేయకపోయావు, సరే తీసేయి. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నావు, ఏం ఇంప్లిమెంట్ చేయాలి? సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? 500 పేజీల జడ్జిమెంట్ చదువు. నీకు తెలియదా? లేదు, నీకు పెద్ద బృందం న్యాయశాఖ ఉంది, వాళ్ళకి ఇవ్వు, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పించు. మాలను ఒక పక్క కూర్చోబెట్టు, మాదిగలను ఒక పక్క కూర్చోబెట్టు. ఇదిగో సుప్రీంకోర్టు చెప్పింది, మీరు తన్నుకు సావద్దు, నన్ను ఏం చేయమంటారు? మీరిద్దరు ఓట్లు వేస్తే నేను గెలిచింది, మీ ఓట్లతో నేను అధికారంలోకి వచ్చింది, మీ ఓట్లతో నేను ముఖ్యమంత్రి అయ్యా, మీ ఓట్లతో నేను ముఖ్యమంత్రిని, నా కొడుకు ఒక మంత్రి, నా వియ్యంకుడు ఒక మంత్రి, మా ఎమ్మెల్యే అయ్యాడు, నా వియ్యంకుడికి 2 అల్లులు ఉంటే ఒకడు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకడు మంత్రి అయ్యాడు, నా కుటుంబం మొత్తం రాజకీయంగా అనుభవిస్తున్నాం, 1000 కోట్లు దోచుకుంటున్నాం, 1,00,000 కోట్లు దోచుకుంటున్నాం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము చెయ్యని భోగాలంటూ లేవు, మేము చేయని ఆగాలంటూ లేవు, మీరే మాకు అధికారాన్ని ఇచ్చారు, ఇంత ఇచ్చింది మీరే అయినప్పుడు మీరెందుకు నా తన్నుకు చావడం, ఏం కావాలో చెప్పండి అని చెప్పి మాల నాయకుల్ని మాదిగ నాయకుల్ని అక్కడ కూర్చోబెట్టి కనీసం పెద్ద మనిషి స్థానం కూడా చేయలేవు. పెద్ద మనిషి నువ్వు ఒక పెద్ద మనిషివా? నువ్వు కూర్చొని ఇక్కడ వాడి వైపు ఒక మాట చెప్పేది పెట్రా మీటింగు, వీడికి ఒక మాట చెప్పేది పెట్రా మీటింగు, కొట్టుకొని సావండ్రా. ఇప్పుడే విధంగా వచ్చారంటే మాలల్లో నాయకులు, మాలల్లో గాయకులు ఉన్నారు, వాళ్ళు పాటలు పాడటం మాదిగలతో ఆట తీస్తామని, మాదిగల్లో గాయకులు మాలను మందు పెడతాం, పాతరేస్తాం, మిమ్మల్ని గుంట్లో పూడ్చి పెడతాం. నీ రాజకీయ రక్తదాహానికి మాలా మాదిగలు చివరికి వీధి పాటల స్థాయికి తీసుకురావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే నీ రాజకీయ జీవితాన్ని, నీ రాజకీయ అధికారాన్ని, నీ యొక్క కుటుంబం, నీ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా పతనం చేసి గుంటతో ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు. దిస్ ఇస్ ట్రూ. 27 ఎన్నికలు వచ్చినా, 29 ఎన్నికలు వచ్చినా సరే తుడిచిపెట్టుకుపోతుంది తెలుగుదేశం పార్టీ. కూటమి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఈ వర్గీకరణ మీద మాల మాదిగలు తన్నుకుంటుంటే చూస్తూ ఒక పవన్ కళ్యాణ్ కంట మందకృష్ణ మాదిగ ఆవేదన వినేసరికి కళ్ళు చెమర్చినాయి అంట. ఎందుకు చెమర్చినాయో నాకు అర్థం కావట్లా. పెద్ద మాదిగగా ఉంటారన్న చంద్రబాబు నాయుడు అన్నావా? పెద్ద మాదిగను అవుతానన్నావు. పెద్ద మాదిగ అంటే ఏంది? మాదిగోళ్ళ ఓట్లతోటి ముఖ్యమంత్రి అవడం కాదు పెద్ద మాదిగ అంటే. పెద్ద మాదిగ అంటే నువ్వు డప్పు కొట్టాలి, నీ కొడుకు చిందేయాలి తిరణాల్లో, మీ ఇంట్లో ఆడవాళ్ళని మాతంగులు చేయాలి, తిరణాల్లో తాగి ఊరేగాలి, అది పెద్ద మాదిగ అంటే. చెప్పులు కొట్టాలి, ఒక చిన్న గుడిసెలో కూర్చో, ఒక కుండలో తోళ్ళు నానయి ఆ గబ్బులో బతకాలి. నా కాళ్ళకి నీ కాళ్ళకి ప్రతి ఒక్కరి గౌరవంలో ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని ఆ సైజ్ తీసుకొని చెప్పులు కొట్టాలి, చిరిగిపోయిన చెప్పులు కొట్టాలి, తీసుకొచ్చి బాబు గారు ఇదిగో చెప్పులు అని చెప్పాలి. లిడ్ క్యాప్లో రుణానికి అప్లై చేయాలి, గొడుగు పెట్టుకొని చెప్పులు రిపేర్ చేయాలి. అది పెద్ద మాదిగ ఓటం అంటే. మాదిగల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి మాదిగల నోట్లో మట్టి కొట్టడం అయితే కాదు, పైగా మాదిగల నోట్లో మట్టి కొట్టడం కాకుండా మాలల మీదకి రెచ్చగొట్టడం నువ్వు చేసిన పెద్ద నేరం, నువ్వు చేసిన పెద్ద ద్రోహం. నీ రాజకీయ సమాధిని నువ్వే కట్టుకుంటా ఉంటానికి ఇదే నిదర్శనం. మాదిగల అమాయకులు, నువ్వు చెప్పింది వింటే వినొచ్చు, బట్ మాలల అమాయకంగా చెప్పింది వినరు. మాదిగలను కూడా రెచ్చగొడతారు, చైతన్యపరుస్తారు, ప్రజలు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏ విధంగా భరించారో ఇప్పుడు 100 రోజులు నిన్ను భరించారు, ఇక 100 రోజులు కూడా భరించే పరిస్థితులు లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా పెద్ద వాళ్ళకి ఓపిక ఎక్కువ కాబట్టి భరిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఓట్లు వస్తాయని భరిస్తున్నారు. నువ్వు చేసే చేష్టల్ని చూస్తున్నారు. మాలా మాదిగల మధ్య నువ్వు పెట్టే వైరం చూస్తున్నారు. కృష్ణ మాదిగతో మాట్లాడిస్తున్నారు. ఒక పక్క ఏం మాట్లాడిస్తున్నావు? రా చర్చకి రండి, మూలల్లో దాక్కుంటారు ఎందుకు, కలుగుల్లో దాక్కుంటారు ఎందుకు, 4 గోడల మధ్య ఎందుకు, బహిరంగ సభకు రండి, చాలా సవాల్. ఒక పక్క కృష్ణమాదిగ గారు రైట్ ఓకే నేను వస్తానయ్యా, చర్చ చేస్తానయ్యా, వర్గీకరణ గురించి చెప్పండి అయ్యా, ప్రపంచానికి తెలియజేయండి అయ్యా,
రారు. ఎందుకంటే నీ అనుమతి లేకుండా బహిరంగ చర్చకు రారు. ఎప్పటికైనా కృష్ణమాదిత్యని పిలిచి బహిరంగ చర్చ కూర్చోవయ్యా, వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళతో నువ్వేం మాట్లాడాలనుకున్నావు మాట్లాడు, ఈ ప్రపంచానికి తెలియజెప్పని చెప్పు, కనీసం ఈ పనైనా చెయ్యి, కొంతవరకైనా మేలు చేసుకుని అవుతావు. లేదంటే గుంట తీసుకొని సమాధిలో నీ యొక్క రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్నవాడు అవుతావు. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజే చెప్తున్నా, నీ రాజకీయ జీవితానికి సమాధి నువ్వే కట్టుకుంటున్నావు. వర్గీకరణ పేరుతో నువ్వు వాడే ఈ దోబుచ్చరాట, మాలామాదిగల మధ్య నువ్వు పెట్టినటువంటి వైరం, మాలామాదిగల మధ్య నువ్వు పెట్టినటువంటి తగాద, మాలామాదిగల మధ్య నువ్వు పెట్టినటువంటి కలహం ఒక్కసారిగా పెనుమంటలై నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయబోతున్నాయి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. పెద్ద మనసుతో ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడు, జడ్జిమెంట్లో ఏముందో చెప్పు, ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ ప్రయత్నం చేయి. ఎవరు మాట్లాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి పరిశీలన కోసం కమిషన్ వేసావంటే సుప్రీంకోర్టును అవమానించినట్టే, భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే. రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టును అవమానించిన నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడువా చంద్రబాబు?